వక్రింటాయి అన్నట్టుగా ఆయన రోజు రోజుకి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అనుకున్నా పోటా పోటీగా ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఏమైనా మైక్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిరిగిపోద్దేమో, తగిలిపోద్దేమో అనుకున్నా. లేదు, ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారు, చాలా చాలా బాగున్నారు. సో ఇలానే మీరందరూ ఆశీర్వదించినట్టుగా కుమార్ గారు, తర్వాత ఇక్కడ గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పేరు పేరున ఇక్కడ అందరూ కూడా శిశువుల నుండి వృద్ధుల వరకు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. మనోవాకాయ కర్మలు, కొందరు మనసుతో కోరుకున్నారు, కొందరు శరీరంతో సేవ చేశారు, కొందరు ఆయన సరస్వతి కటాక్షము. సో ఆటోమేటిక్గా కుమార్ గారు ఇక్కడ అందరినీ కూడా, జాంబవంతుడికి కూడా తన శక్తి ఏంటో తెలియదు ఎవరైనా పొగిడే వరకు కూడా. సో కుమార్ గారిని అందరం మనం పొగుడుతూ ఉంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ చాలా 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 పెరిగాం. అనుకుంటాం ఈజీగా 2 మాటలని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా ఏదైనా యాంకరింగ్ చేయాలంటే మాత్రం పదాలు వెతుక్కోవాలి ఖచ్చితంగా. అందులోకి పిల్లల్ని, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, అందరినీ ఎంకరేజ్ చేయడం, ఆ ఏజ్ గ్రూప్తో కలిసిపోవడం, పిల్లల్లో పిల్లలుగా, పెద్దల్లో పెద్దలుగా చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చాలా చిన్న ఒపీనియన్ అండి, మేబీ మీ అందరిలో కొందరికన్నా పెద్దదాన్ని, కొందరికన్నా చిన్నదాన్ని. ప్రొఫెషనల్గా ఒక టీచర్ని కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, ఈ ఫెస్టివల్స్ చేసుకోవడం అనేది బేసిక్గా ఎవరో ఒక నమ్మకానికో, దైవం కోసమో, కేవలం అది మాత్రమే కాకుండా అండి, సొసైటీలో మనిషి అంటే మనం సోషల్ యానిమల్, సమాజ జీవి. ఒక్కరమే మనం బ్రతకలేము, మనం అందరితో పాటు కలిసి సహజీవనం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరు, ఒకరి కోసం ఒకరు. సో ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నేనేమి కాలనీలో ఒంటరిదాని కాదు. ఖచ్చితంగా నాకు అనేది ఏదన్నా ఉంటే నాకు అన్నలు కానీ, తమ్ముళ్ళు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, పెదనాన్నలు కానివ్వండి, అందరూ నా కోసం ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ వచ్చింది అనే ధైర్యంతో నేను హ్యాపీగా ఉన్నాను. సో ఇలా ఎవ్రీ ఇయర్ అన్ని ఈవెంట్స్ కూడా మనందరం ఒకటే, కుల మత జాతులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా మనుషులం. అన్ని మతాల కన్నా మానవ మతం తర్వాత మనందరం మానవులు, ఆ తర్వాతే మరణం అనేది వచ్చింది. కలిసిమెలిసి జరుపుకోవడానికి ఇప్పుడు సంతోషంగా 3 days నుంచి మీరెవరో నాకు తెలీదు, నేనెవరో ఇప్పటిదాకా కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. నేను కూడా చాలా వరకు ఈ కాలనీలో ఉన్న అందరి ముఖాలు ఇప్పుడే చూశాను నేను. సో ఇలానే మనందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే మనం భారతీయులం, అనైక్యతలో ఐక్యత. సో మనందరం ఇండియన్స్ కాబట్టి ఐకమత్యంగా ఉందాం, యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్, ఐకమత్యంగా ఉందాం. ఇలానే ఈవెంట్స్ అన్ని జరుపుకొని, సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా ఉన్న 4 రోజులు అందరం సంతోషంగా ఉందాం. మన కుమార్ గారు ప్రోత్సాహంతో ఇలా ముందుకు సాగిపోతూ ఉందాం. థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు చాలా చాలా ఎంకరేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అన్న విషయానికి ఒక ఉదాహరణగా తెలియపరచుకుంటున్నాను. అంటే మనం 100 మంది ఉన్నామని మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా మన కాలనీ వాసులందరూ మొన్న రీసెంట్గా చూశాను నేను. మన కుర్రోడు నీరజ్ మన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, అతను అనుకోకుండా చాలా సిక్ అయిపోయాడు. ఏం జరిగిందో అందరం అల్లాడిపోయాం. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, వాళ్ళ నాన్న ఉన్నారా అనేది ఎవరు చూడలే. అప్పటికప్పుడే కుర్రోళ్ళు మన వాళ్ళందరూ బళ్ళు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి, వాళ్ళు వచ్చినా లేకపోయినా మేము డబ్బులు కడతామని చెప్పి ఆ అబ్బాయిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించి మనం బతికించుకోగలిగాం, మనలో ఒక్కడు. సో ఈ ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంతే చక్కగా మనం మంచి సోదరి భావాలతో పోతూ మనం ఒకరికి 100 మంది ఉన్నామనే భరోసా ప్రతి ఒక్కరిలో కలగాలి. ఇలాగే మనం ఉండాలని మనస వాచ కర్మన కోరుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మన పిల్లలకి